కాబట్టి ఆయన నా దగ్గర ఏమీ లేదు నాయన, ఒక ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు మాకు కావాల్సింది అదే అని వీళ్ళు అన్నారు. పత్రి సారు, రామచెన్నయ్య, వెంకటరత్నం ముగ్గురు పోయిన తర్వాత ఆయన ఈ జ్ఞానాన్ని అంతా బోధించడం జరిగింది. 1981 నుండి 83 వరకు ఈ 3 సంవత్సరాలు జాబు వెళ్ళినన్ని రోజులు జాబుకి వెళ్ళడము, నెలకి 25 రోజులు, 5 రోజులు ఇంటి దగ్గర ఉంటే గురువు దగ్గర వచ్చి గురువు సాంగత్యంలో గడపడం జరిగింది. ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అంతా ఈయనకు చెప్పేసి, గురువులు ఏందనంటే ఇన్ని రోజులు బతుకుడు, అన్ని రోజులు బ్రతకాలి అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళ జన్మ ప్రణాళిక ప్రకారం ఏం చెయ్యాలో అది చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఈ సదానంద యోగి గారు పత్రి సార్తోని, నాయన నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా, మరి నాకు సమాధి ఏర్పాటు చేయండి అని అంటే, నందవరంలో వెంకటరత్నం వాళ్ళకు కొంచెం ప్లేస్ ఉన్నది, ఆ ప్లేస్లో సమాధి ఏర్పాటు చేసి వచ్చి, గురువు గారు మీ సమాధి రెడీ అనగానే ఆ మంచంలో పడుకొని ఆయన శరీరాన్ని వదిలేసిన తర్వాత తీసుకుపోయి అక్కడ సమాధి చేయడం జరిగింది. మన పత్రి సారు ఉన్నన్ని రోజులు గురు పౌర్ణిమ నాడు నందవరం వెళ్ళి ఎంతో గొప్పగా ఘనంగా అక్కడ గురు పౌర్ణిమ జరుపుకునేటాడు. ఇప్పుడు మనం కూడా మరి ఈ నెల 24వ డేటు మన పత్రి సార్ది కూడా శరీరాన్ని వదిలేసిన రోజు, ఆరాధనోత్సవాలు. మనం కూడా అందరము కైలాసపురి వెళ్ళాలి, శక్తి స్థల్కు వెళ్ళి గురువు గారిని దర్శనం చేసుకొని రావాలి. గురువు అంటే ఎలా ఉంటాడంటే తనకు స్వార్థం అనేది ఉండదు. శిష్యుణ్ణి తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు అసలైన గురువు. ఈ గురువులకు ఉదాహరణ చాలా మందికి తెలుసు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. వీళ్ళ ఇద్దరి గురించి కొంచెం మనం తెలుసుకుందాం. మరి అయితే రాక్షసులు అనంటే వాళ్ళకేం కూరలు కొమ్ములు ఉండవు, మనలాగే ఉంటారు. కానీ రాక్షస తత్వం అంతా నాకే కావాలి, నేనే గొప్ప, నేను చెప్పినట్టే అందరు వినాలి, నేనన్న మాటనే సాగాలి అనే పట్టుదల ఉంటుంది. దేవతల గురువు బృహస్పతి. అయితే ఎప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మనం చూస్తుంటాం, సినిమాలలో చూస్తుంటాం, చరిత్రలలో వింటున్నాం, బుక్స్లలో కూడా మనము చదువుకుంటున్నాం. అయితే శుక్రాచార్యుడు ఏం చేసిండట, ఈ రాక్షసులను అందరినీ ఆ దేవతలు చంపేస్తున్నారు, వాళ్ళదే పైచేయి అవుతుంది, వాళ్ళే గెలుస్తున్నారు, మరి మన రాక్షసులంతా చనిపోతున్నారు అని ఈయన చనిపోయిన వారిని బ్రతికించే విద్యను నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఈ దేవతలు చంపేసిన వాళ్ళంతా బ్రతికి ఉండడం, మళ్ళీ ఆయన బ్రతికించాడు. ఇంత